హలో అందరికీ వెల్కమ్ టు అను కేఆర్ బ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజుటి రెసిపీ వచ్చేసి జొన్న సంగటి. చాలా ఈజీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. నా ఛానల్లో జొన్న సంగటి ఒకటే కాకుండా జొన్న రొట్టెలు, జొన్న దోశలు చాలా ఈజీగా విత్ టిప్స్తో చెప్పాను. ఎవరికైనా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆవకాయతో అయినా తీసుకోవచ్చు. నేనిక్కడ ఒక కప్పు వరకు జొన్న పిండి తీసుకుంటున్నాను. ఇది మిల్లులో పట్టించిన పిండియే. ప్యాకెట్ పిండి అయినా బాగానే ఉంటుంది. ఇక్కడ ఒక కప్పు పిండిని ఒక ప్లేట్లో వేసుకొని సైడ్కి ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ పడతాయి. 1.5 కప్ వాటర్ని ఇందులో పోసేసి మనం హాఫ్ కప్ వాటర్తో ఇక్కడ కాస్తంత పిండిని తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని ఇక్కడ మరగనివ్వండి. మనం హాఫ్ గ్లాస్ వాటర్ పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ హాఫ్ గ్లాస్ వాటర్లో మనం ఒక కప్పు పిండి తీసుకున్న దాంట్లో నుండి ఒక 2 స్పూన్స్ వరకు పిండిని హాఫ్ గ్లాస్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ లంప్స్ లేకుండా మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం సైడ్కి వాటర్ పెట్టాం కదా, మంచిగా మరగనివ్వాలి. ఆ వాటర్ని మనకి ఇలా బబుల్స్ లాగా వచ్చినప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఇంకాస్త మరగనివ్వాలి. వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఒక పొంగు వచ్చే వరకు మంచిగా ఉడకనివ్వాలి. అంబలిలాగా అవుతుంది. ఇలా చూస్తున్నారు కదా, ఇలా కాస్తంత గట్టి పడాలి. అప్పుడే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చినట్టు. ఇప్పుడు మనం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని అందులోకి మనం పక్కకి పెట్టుకున్నాం కదా ఒక కప్పు పిండిని, ఆ 1 కప్పు పిండిని కొద్దిగా వేస్తూ ఇలా కలుపుతూ మొత్తం పిండిని వేసేయాలి. మనం కలుపుతూనే మంచిగా ఎక్కడ ఉండలుగా లేకుండా మంచిగా మొత్తం పిండినంతటిని పూర్తిగా కలిపేసుకోవాలి. మనకు ఒక్క కప్పు జొన్న పిండికి 2 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. ఈ విధంగా మీరు కనుక చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. ఇలా స్మాష్ చేసుకున్నట్టుగా ఇలా చేసుకోవాలి. మనకి ఎక్కడైనా పిండి ముద్దలు ఉన్నట్టుంటే అవి సాఫ్ట్ అయిపోతాయి. కాబట్టి ఇలా మొత్తాన్ని నేను చూపిస్తున్న విధంగా మొత్తాన్ని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మనం కలుపుకున్న తర్వాత పిండి అంతా ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది అనిపించినప్పుడు ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఇక్కడ పూర్తిగా ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఇలా నెయ్యిని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ప్యాన్కి కూడా పిండి అనేది అతుక్కోకుండా ఉంటుంది. కాబట్టి ఇలా కాస్తంత నెయ్యిని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యే వరకు మంచిగా కలుపుకొని మూతని పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ ఉంచేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం మధ్యలో ఇలా మొత్తాన్ని ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఇంకొకసారి ఇలా ప్రెస్ చేస్తున్నట్టుగా మనం కలుపుకోవాలి. ఇంకెక్కడైనా ముద్దలుగా ఉంటే సాఫ్ట్ అయిపోతుంది. కాబట్టి ఇలా మొత్తాన్ని కలిపేసుకొని ఇంకొకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలి. ఇలా మనం ఓపెన్ చేసి చూసినప్పుడు మొత్తం పిండి అనేది ఇలా ఒక ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చింది పిండి అనేది. కాబట్టి ఇప్పుడు ఇంకొకసారి మనం మొత్తాన్ని ఇలా ప్రెస్ చేస్తున్నట్టుగా కలుపుకొని ఇంకొకసారి మూత పెట్టి స్టవ్ని ఆఫ్ చేయండి. ఇప్పుడు 5 to 10 మినిట్స్ ఇది వదిలేయండి. అలానే మనకి పిండి అనేది కాస్త చల్లబడుతుంది, అదేవిధంగా సెట్ అయిపోతుంది. ఇలా చూసారా, ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇది మరీ చల్లగా అయిపోకుండా గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు మనం జొన్న ముద్దల్ని చుట్టేసుకోవడమే. కాస్తంత నెయ్యిని చేతికి అప్లై చేసుకొని కాస్తంత పిండి మీద కూడా కాస్తంత వేసామంటే మన చేతికి పిండి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా మొత్తాన్ని మనం చేతిలోకి తీసుకొని కాస్తంత హాఫ్ పిండిని తీసుకొని ఇలా మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో మనం ఇలా ప్రెస్ చేస్తూ మంచిగా ఒక ముద్దలాగా చేసుకోవచ్చు. మనం నిజంగా చెప్పాలి అంటే రాగి సంగటి కంటే జొన్న సంగటి చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. మనకు ముద్ద చుట్టుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా తొందరగా అయిపోయిందో. మీకు ఒకవేళ ఇలా చేతి మీద చేసుకోవడం రాలేదు అనుకుంటే ఇలా ఒక ముద్దని తీసుకొని
పిండిని రౌండ్‌గా చేసుకొని ఒక ప్లేట్ మీద ఇలా చేసుకున్నారంటే మీకు సాఫ్ట్‌గా వచ్చేస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. హెల్తీ రెసిపీ కదా! బలం కూడా పిల్లలకి. మన పురాతన కాలంలో మన పెద్దవాళ్ళు ఇలా చేసుకొని తినేవాళ్ళు కాబట్టి చాలా గట్టిగా ఉండేవాళ్ళు. నేనిక్కడ 1 కప్పు పిండికి నాకు 3 జొన్న ముద్దలు వచ్చాయి. ఈ జొన్న ముద్దల కాంబినేషన్‌లోకి మంచి కాంబినేషన్ రెసిపీ చూపించాలా? చికెన్ కర్రీ. చాలా ఈజీగా, టేస్టీగా ఉంటుంది. ఇలా వచ్చిన గ్రేవీతో మనం జొన్న ముద్దని తిన్నామంటే అబ్బా! స్వర్గమే, అంత బావుంటుంది. ఇప్పుడు చికెన్ లివర్ తీసుకున్నాను నేను. చికెన్ ఉంది, లివర్ ఉంది. అందులోకి కాస్తంత పసుపు, ఉప్పు, కారం, కాస్తంత నూనెని వేసి మంచిగా మిక్స్ చేసుకొని పక్కకి పెట్టుకోండి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్‌ని పెట్టుకొని అందులోకి ఆయిల్, అలాగే చెక్క, లవంగాలు, సాయి జీరాని వేసి ఒక చిన్న సైజ్ ఆనియన్‌ని తరుక్కొని తీసుకోవాలి. ఆనియన్ తొందరగా వేగాలి అంటే మనం కాస్తంత ఉప్పు, అదే విధంగా పసుపుని వేసామంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. కాబట్టి ఇలా మనకి మంచి కలర్ రావాలి. అప్పుడే మనకి కర్రీకి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మనం ఫ్రెష్‌గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఒక స్పూన్ వేయాలి. మనం ఆయిల్‌లోకే కారాన్ని యాడ్ చేయడం వల్ల కలర్ వస్తుంది. ఒక పెద్ద సైజ్ టమాటోని తీసుకొని తరుక్కొని ఇందులోకి తీసేసుకోవాలి. మనం ముందుగా మ్యాగ్నేట్‌కి పెట్టాం కదా చికెన్‌ని, ఆ చికెన్ మనం ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఈ చికెన్ని మనం కుక్ చేసుకోవాలి. మంచి గ్రేవీగా వస్తుంది మనకి. ఇక్కడ చూసారా, మనం వాటర్ వేయకపోయినా సరే మంచిగా వాటర్ వేసినట్టుగానే వాటర్ వచ్చేసింది కదా! ఇప్పుడు మనం ఇందులోకి మసాలాలని యాడ్ చేసుకోవాలి. గరం మసాలా, అదేవిధంగా పెప్పర్ పౌడర్, మనం చికెన్ మసాలాని యాడ్ చేసుకొని కాస్తంత కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకున్నామంటే కర్రీ మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే మనం ఈ టైంలో పక్కకి కాస్తన్ని వాటర్ని హాట్ వాటర్గా పెట్టుకోవాలి. ఇప్పుడు కాస్తంత ఉడికిన తర్వాత మనం ఇందులోకి హాట్ వాటర్ని యాడ్ చేసుకొని ఇంకాసేపు చికెన్ మసాలాని యాడ్ చేసుకొని ఉడకనివ్వాలి. మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి జొన్న రొట్టెలు రాని వాళ్ళ కోసం కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. మనకి మంచిగా జొన్న ముద్దలు చేసుకొని ఇలా చికెన్ చేసుకొని తిన్నారంటే అబ్బా! టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ట్రస్ట్ మీ, ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఇది పక్కా. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి ఎన్నో రెసిపీస్, హెల్తీ రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి. చెక్ చేసేయండి.